మంత్రి నారా లోకేష్ని డిస్మిస్ చేయాలి, వెంటనే చేయాలి. ఈ మాట నా మాట కాదు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా మంత్రి నారా లోకేష్ని తీసివేయాలి పదవుల నుంచి అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని ఆయనకు సమాచారం అందింది. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయని అంటూ ఉంటారు. అలా ఉంది పరిస్థితి. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా టీచర్లని బాత్రూముల దగ్గర ఫోటోలు తీయడం, వైన్ షాపుల దగ్గర కాపలాలు వేయడం, ఈ పనులు కూడా అప్పచెప్పి వాళ్ళని విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సిని ఆపించడానికి సుప్రీంకోర్టులో 17 కేసులు వేయించారు. ఆ కేసులన్నీ విడిపించుకొని మెగా డిఎస్సి సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు మంత్రి నారా లోకేష్. అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి యొక్క డేటా మీరు ఎందుకు డిలీట్ చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అనుమానం వచ్చింది. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఒక ఎన్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందో చెప్పండి అని. మెరిట్ ఎక్కడున్నా వచ్చింది. అటెండర్లు ఐఏఎస్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవుట్సోర్సింగ్లో ఉద్యోగి ఫస్ట్ ర్యాంక్ రావడానికి అర్హుడు కాదా? ఎన్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ చేస్తే పేపర్లన్నీ చేతికి వస్తాయా? ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి చాలా లేటుగా సమాచారం అందింది ఆ శాఖ నుంచి. ఎవరో ఉంటారు కాబట్టి ఆయన యొక్క అభిమాన సంఘాలు ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. ఇక దానికి సంబంధించి ఫస్ట్ ర్యాంకు సంబంధించిన డేటా మొత్తం ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలి. మెగా డిఎస్సి రద్దు చేయాలి, మంత్రి నారా లోకేష్ని డిస్మిస్ చేయాలి. మెగా డిఎస్సిలో బీభత్సమైన అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా కింద 15 లక్షలు తీసుకొని ఆట తెలియని వారికి కూడా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు చేస్తాను. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని అరవటం దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. అసలు టీచర్ ఉద్యోగాలే వేస్ట్ అన్న టైప్లో 2019 నుంచి 2024 దాకా వ్యవహరించారు. టీచర్లకు ₹1,00,000 జీతాలా, ₹1,50,000 జీతాలు, అసలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారిని ప్రశ్నించాడు. టీచర్ పోస్టులు మండలానికి ఒక స్కూల్ నుంచి మిగతా స్కూల్స్ అన్నీ కూడా మూసేయాలని చూశారు. అదృష్టవశాత్తు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు మెగా డిఎస్సి. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని ఆపడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి సుప్రీంకోర్టులో. ఎన్నికలకు మెగా డిఎస్సి పూర్తి చేసి 16,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు అందించారు. ఇక దాన్ని ఓర్చుకోలేక ఎవడో చెప్పిన మాటలని తీసుకొచ్చి మంత్రి నారా లోకేష్ని డిస్మిస్ చేయాలని చేస్తున్న వ్యాఖ్యల మీద ప్రతి ఒక్కరూ మా ఏప్రిల్ కామెంట్ చేయాలి.